మహబూబాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్లో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన నివారణ ఏర్పాటు చేసి ఇది ఎలా వర్క్ చేయబోతుంది? ఇదేంటంటే సార్, వర్షాకాలంలో వైర్స్ బ్రేక్ అయినప్పుడు మనకి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇండికేట్ ఇవ్వడానికి ఇలా కట్ అవ్వగానే అలా బజర్ అండ్ లైట్ మోగుతుంది. అప్పుడు ఇండికేట్ ఇస్తుంది అనమాట. మనం ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ వైర్ బ్రేక్ అయింది అనేసి. సో అలా. ఏ స్కూల్ నుంచి వచ్చారు? I am come from Maripara and ZPHS Sidrapuram High School. సో ఇక్కడ మనకు కూడా ఇంకో స్కూల్ అబ్బాయి ఉన్నాడు, వారిని తెలుసు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ZPHS స్థానం చర్ల. ఏం పేరు? బుక్య ప్రవీణ్. ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఇది సోలార్ ప్లేన్. ఇది సన్లైట్ ఉన్నప్పుడు ఇది మూవ్ అవుతుంది. సన్లైట్ వెదర్ కూల్ ఉన్నప్పుడు ఫ్యూల్ పెట్రోల్ డీజిల్ యూజ్ చేసి వాడకం చేయొచ్చు. ఇది వోల్టేజ్ ఇస్తుంది. సోలార్ ప్లేన్. ఇది ఎలక్ట్రికల్ జనరేటర్ గురించి కూడా పనికి వస్తుంది. ఇది మీ పేరు చెప్పండి. చరణ్. ఏ స్కూల్ నుంచి వచ్చారు? ఎంపీ యూపీఎస్ కొమలవంచ నుంచి వచ్చినాను. మీరు ఏర్పాటు చేసిన స్టాల్ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఇది వరదలు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా కింద నైలాన్ పీవీసీ ఉంటుంది. అది చాలా లోతు నుంచి వేసుకోవాలి. సైడ్కు 4 చీకు పుల్లలు ఉంటాయి. ఇటు ప్లేస్లో వెదురు పుల్లలు కూడా పెట్టుకోవచ్చు సార్. కానీ ఇది కొంచెం లోపల నుంచి వేసుకోవాలి. నైలాన్ పీవీసీ అడుగున థర్మాకోల్ షీట్ ఉంటుంది. థర్మాకోల్ షీట్ అనేది పైకి లేపుతుంది. థర్మాకోల్ షీట్ ప్లేస్లో బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. వరద చాలా ఫోర్స్ మీద వచ్చినప్పుడు పైకి లేస్తుంది. మళ్ళీ వరద తక్కువైనప్పుడు క్షేమంగా దాన్ని భద్రపరచుకుంటుంది. దాని ప్లేస్లోకి వస్తుంది. ఎటు చేసి దీంట్లో ప్రజలు ఇళ్ళ ఎటు ప్రాణ భయం జరగదు. క్షేమక్షంగా ఉంటారు. ఇళ్ళ క్షేమంగా ఉంటారు. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చారు. ఇక్కడ విద్యార్థులు కీ చైన్ లొకేటర్ అనేది ఒక స్టాల్ అనేది ప్రదర్శన చేశారు. అది ఎలా వర్క్ చేస్తుంది విద్యార్థులకు చెప్పండి అమ్మా. కీ చైన్ లొకేటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క ఉపయోగం ఏంటి అసలు? మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన కీస్ మన దగ్గర ఉండదు కదా, ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తాం కదా. దాన్ని లొకేట్ చేయడం కోసమే ఇది తయారు చేసాం. మనం ఒక క్లాప్స్ కొట్టండి సార్. క్లాప్స్ కొడితే ఇక్కడ మనకు బజర్ అనేది అలారం అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల మనకు కీ చైన్ అనేది సులువుగా దొరుకుతుంది. ఇది ఇది సార్. ఇది ఇప్పుడు కొట్టు సౌండ్ వస్తుంది. మనం ఎక్కడైతే కీ పోగొట్టుకున్నామో మనం ఆ క్లాప్స్ కొట్టగానే దాని యొక్క బజర్ అనేది వినిపిస్తుంది. మనం సులువుగా ఎక్కడైతే మనం మిస్ చేసామో దాన్ని వెతుకోవడానికి సులువుగా వెతుకోవచ్చు అని చూసుకుంటే వాళ్ళు ఏర్పడిన స్టాల్ నుంచి విద్యార్థుల నుంచి మనం తెలుసుకుంటాం. ఏ స్కూల్ నుంచి వచ్చారు మీరు? యూపీఎస్ కాచికల్. మీరు ఏర్పరిచిన ప్రదర్శనలో దీని గురించి ఏం చెప్పబోతున్నారు, అది ఎలా ఉపయోగపడుతుంది? స్మార్ట్ డస్ట్బిన్ అని చెప్పేసి మీరు ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు, అది ఎలా వర్క్ చేయబోతుంది? ఇది సార్ స్మార్ట్ డస్ట్బిన్ అంటే ఇంటి దగ్గర కానీ లేకపోతే స్కూళ్ళల్లో కానీ బస్ స్టాండ్లో కానీ షాప్లలో డస్ట్బిన్స్ ఉన్నాయి. కాకపోతే ఎవరు డస్ట్బిన్స్ని యూజ్ చేయకుండా దాన్ని చుట్టుపక్కల వేస్తారు, కానీ డస్ట్బిన్లో మాత్రం ఏం వేస్తలేరు. అందుకే దీన్ని కనిపెట్టారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఐఆర్ సెన్సార్ ఉంటుంది. అది ఎవరైనా కనుక డస్ట్బిన్లో వేయకుండా దాని చుట్టూ ఎవరైనా వేసారు అనుకో, అది చూసి చెప్తుంది మనకు, మీరు డస్ట్బిన్లో వేయండి, దాని చుట్టుపక్కల వేయకండి అని చెప్తాయి స్పీకర్ ద్వారా. ఇంకా అని చెప్పేసి ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి మనం అడగడం. బాబు చెప్పండి, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ అభిరామ్. ఏ స్కూల్ నుంచి వచ్చారు? ఎంపీయూపీఎస్ వాయులాల. ఇది వాటర్ ట్యాంక్ అలారం అనేది ఎలా వర్క్ చేస్తుంది? అంటే ఈ అడుగునున్న మూత మెల్లగా నీటితోని తేలుతుంది. అప్పుడు పైన మూత తాకినప్పుడు అలారం వస్తుంది. అప్పుడే మనం 2 బజర్లు ఆఫ్ చేసుకుంటే నీటి కానీ అరికట్టవచ్చు. పాప మీ పేరు? మై నేమ్ ఇస్ అక్షయ. ఐఎమ్ ఫ్రమ్ ZPHS ఆలేర్. సో మీరు ఏర్పాటు చేసిన స్టాల్ ఇది ఎలా వర్క్ చేయబోతుంది? ఇది IoT బేస్డ్ స్మార్ట్ అగ్రికల్చర్. ఇది ఎట్లా వర్క్ చేస్తుందంటే రైతులు ప్రతి ఒక్కరు ప్రతిసారి పొలం కాడికి పోలేరు కదా. ఇది ఒక ఈ సిమ్ ద్వారా వాళ్ళకి మెసేజ్ పోతుంది. ఒకవేళ పొలంలో పచ్చిగా ఉంటే మోటార్ పంప్ ఆఫ్ చేయండి అని ఒక మెసేజ్ పోతుంది. అప్పుడు ఫోన్ తోటే ఆఫ్ చేయొచ్చు. ఒకవేళ నీళ్లు లేకుంటుంటే అప్పుడు కూడా మెసేజ్ వస్తుంది. దాన్ని చూసి మనం పంప్ ఆన్ చేయాలి. అది ఫోన్ ద్వారానే ఆపరేట్ చేయొచ్చు. రైతు ఎక్కడున్నా కానీ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే వాటర్ వేస్టేజ్ కావు. పొలంలో ఒక మొక్కకి ఎంతైతే నీళ్ళు అవసరమో అంతే పంపించవచ్చు.
దైవకృప ఫ్రమ్ 10th స్టాండర్డ్. మీ ఏ స్కూల్ నుంచి వచ్చారు మీరు? ZPHS చిన్న ముప్పారం. మీరు ఏర్పాటు చేసిన స్టాల్ అది ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి. ఇట్ ఈస్ యూస్ఫుల్ అంటే ఇది రైతులకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇందులో మనం దీంట్లో యూరియా అయినా లేకపోతే అదర్ వర్క్స్ ఏమైనా సఫిషియంట్ ఇంకా ఎలాంటి మందులైనా ఇందులో ఫెర్టిలైజర్ స్టోర్ చేసుకొని ఒక్కొక్క మొక్క దగ్గర అప్లై చేసుకుంటూ వెళ్తాం కదా, అట్లా వంగి వేయకుండా ఇది ఇట్లా ప్రెస్ చేయడం ద్వారా ఒక్కొక్క మొక్కకి అప్లై అవుతుంది. ఇది ఫార్మర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే వంగి చేయకుండా వర్కర్స్ని పెట్టించుకోకుండా మనంతటా మనమే ఇందులో స్టోర్ చేసుకొని ఇట్లా వర్క్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. బాబు మీ పేరు చెప్పండి. కే యాకేశ్వర్, ఏ స్కూల్ నుంచి వచ్చారు? యూపీఎస్ కొరపల్లి. మీరు ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ఎలా ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుంది, రైతులకు బాగా యూస్ అవుతుంది. యూస్ఫుల్ ప్రాజెక్ట్ ఇది, సైంటిఫిక్ ఫార్మింగ్ ఇది. అయితే ఇది ఒకేసారి రకరకాల చెట్లని పెంచితే దీనికి డిసీజెస్ ఏం రావు, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. అయితే ఇది తొందరగా పెరిగితే ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఇన్ మనీషా, మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు? MPUPS కొరిపల్లి నుంచి. మీరు ఏర్పాటు చేసినటువంటి ఇది మీరు తెచ్చారు కదా, అది ఎలా ఉపయోగపడుతుంది మనకు హోమ్ లో? లిప్ బామ్, ఇది తేనె తెట్టతోని గుళ్ళ ముందు వాడిపోయిన పూలతోని కలమందతోని చేయాలి. దీన్ని చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఒక క్లాత్లో వేసి బౌల్ తీసుకొని గిన్నె గ్యాస్ అంటించి బౌల్ పెట్టుకొని వేడి చేయాలి. దీంట్లో నుంచి యాసిడ్ వస్తుంది, ఫ్లవర్స్ అవి అలా వేయాలి, తర్వాత కలమంద పెట్టాలి. ఓకే సార్. ఓకే సార్, చూపెడతాం సార్. ఇది చేసింది చెప్పండి. బాబు మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు? MPUPS పోచంపల్లి. ఏం పేరు? అభిషేక్. మీరు ఇది ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ఎలా ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు బరువైన వస్తువులు ఉంటాయి కదా సార్, ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అవసరం అవుతుంది సార్. అంటే బరువైన వస్తువులు ఇది ఉంది కదా సార్, దానికి ఆడబెట్టి తీసుకోవచ్చు సార్. బరువైన వస్తువుల్ని ఈజీగా వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. Myself Sanjay Ram from Pedavangara Boys. ఏ స్కూల్ నుంచి వచ్చారు? Pedavangara, MJP Pedavangara Boys. లెమన్ క్యాప్సూల్స్ అన్నారు కదా, ఎలా ఉపయోగపడుతుంది సార్? ఇది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనం కొన్ని ఫంక్షన్ హాల్స్లలో మనం ఫంక్షన్ చేసుకుంటాం కదా సార్, కొన్ని లెమన్స్ వేస్ట్ అవుతున్నాయి, కొన్ని వాడుతున్నాం కదా. సో అప్పుడు ఈ క్యాప్సూల్ ద్వారా మనం వేస్ట్ కాకుండా మనం దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అని ప్లాన్ చేశాను సార్. మళ్ళీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సార్, రెడ్యూస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఇంకొన్ని. స్టూడెంట్స్ అయితే ఒక స్పీకర్ తో పాటు ఒక కార్ తీసుకొచ్చాడు. మీ పేరు చెప్పండి. దినేష్. ఏ స్కూల్ నుంచి వచ్చావు? MPUPS ఎర్రవెల్లిగూడెం. సో ఇది కార్ తీసుకొచ్చావా, మీరు ఏర్పాటు చేసినటువంటి ఎలా వర్క్ చేయబోతుంది చెప్పు ఒకసారి. కార్ లోపల చిన్న పిల్లలు ఉంటే అప్పుడు కార్ బయట డోర్ లాక్ పడితే అప్పుడు IR సెన్సార్ బాక్స్ డోర్ కలెక్షన్ ఉంటే ఇప్పుడు చిన్న పిల్లలు డోర్కు టచ్ అయితే బయటికి లోపల పిల్లలు ఉన్నారు డోర్ ఓపెన్ చేయని వస్తుంది. మీ పేరు చెప్పండి అమ్మా. డి పల్లవి. ఏ స్కూల్ నుంచి వచ్చారు? హరిపిరాల. మీరు ఏర్పాటు చేశారు కదా, ఇది ఎలా చెప్పండి ఒకసారి. ఫ్రూట్ ప్లక్కర్. ఫ్రూట్ ప్లక్కర్ చెప్పండి. ఫ్రూట్స్ తెంపడానికి, ఫ్రూట్స్ కోయడానికి ఉపయోగపడుతుంది. యా. దాన్ని ఎలా యూజ్ చేస్తారు? ఇక్కడ ప్రెస్ చేస్తే అక్కడ కట్ అయింది. అందులో ఏమేమి యూజ్ చేస్తారు? ఇందులో పైప్, సైకిల్ బ్రేక్, పైప్, రాడ్, సీజర్. సో ఈజీగా మనం ఫ్రూట్ పట్టుకుని ఒక సీజర్ లాగా కట్ చేసుకోవచ్చు. యా. కే బాలాజీ ఫ్రమ్ 9th క్లాస్. ఏ స్కూల్ నుంచి వచ్చారు? ZPHS అమ్మాపురం హై స్కూల్. ఎలా ఉపయోగపడుతుంది ఇది వీటి చెప్పేసి ఇది దిస్ ఇస్ ద ATC automatic toilet cleaner. It is made for patients and students. Most of the students do not clean washrooms, toilets after going washrooms. So we came up with an idea to solve this. That is ATC automatic cleaner. When the student food kept on the steps, the wall open and water flows and water falls. After urination also same process applied. The
పేరు చెప్పండి. My name is Yogesh. స్కూల్ నుంచి వచ్చారు? I am from ZPHS Amapuram, Torur Mandal. సో ఈ స్టాల్ ఏర్పాటు చేశారు, అది ఎలా ఉపయోగపడుతుంది మనకు? ఇది మనం అంటే ఇప్పుడు జమ్స్ గట్ట అంటుకోకుండా ఇప్పుడు మనం ఫ్లష్ చేతితో నొక్కినప్పుడు జమ్స్ బ్యాక్టీరియా అంటుకొని మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే సిక్ అయ్యి మనం ప్రాబ్లమ్స్లో పడుతున్నాం, జ్వరాలు వస్తున్నాయిగా. అలా కాకుండా మనం కాలుతో యూజ్ చేయొచ్చు. అంటే చేతితో కాకుండా కాలుతో మనం ఫ్లష్ నొక్కినప్పుడు అది టాయిలెట్ అనేది క్లీన్ అవుతుంది, ఆ వాటర్ అనేది పోయి టాయిలెట్ క్లీన్ అవుతుంది. వాటి స్టూడెంట్స్కి వచ్చారా? మేడం చెప్పండి, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటి యొక్క స్టాల్స్ నేమ్ ఏంటి, ఎలా ఉపయోగపడబోతుంది? ఇది ఉమెన్ సేఫ్టీ బ్యాగ్ అండి. జస్ట్ ఎనీ అన్సెక్యూర్ సిచ్యువేషన్ ఉమెన్ కి అట్లా వచ్చినప్పుడు జస్ట్ బై పుషింగ్ ద బటన్, దిస్ టోటల్ అరేంజ్మెంట్ ఈస్ స్టిచ్డ్ ఇన్ దిస్ బ్యాగ్. just by pushing the button it can give the SMS alert and GPS track and phone call to different phone numbers within fraction of seconds without any identification. Okay. నేను జెడ్పీహెచ్ఎస్ టొర్రూరు నుంచి వచ్చాను. నా పేరు అభినవ్. మీరు ఏర్పాటు చేసిన స్టాల్ ఉంది కదా, ఇది ఎలా ఉపయోగపడుతుంది? దీని పేరు ఏంటి అసలు? దీని పేరు ఉమెన్ సేఫ్టీ బ్యాగ్. ఇది ఎట్లా ఉపయోగపడుతుందంటే అమ్మాయిలు ఒంటరిగా బయట తిరిగినప్పుడు వాళ్ళని అబ్బాయిలు ఇబ్బంది పెట్టడం కానీ హరాస్మెంట్ చేయడం కానీ ట్రై చేశారు. అప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఉమెన్స్ ఏం చేశారంటే నార్మల్గా ఫోన్ తీసి వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేయాలని ట్రై చేశారు. ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు ఫోన్ గుంజుకొని విసిరడం కానీ అట్లా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లా జరగకుండా ఈ సిస్టమ్ అంతా ఇట్లా బ్యాగ్లో సెట్ చేయబడుతుంది. ఈ బటన్ అనేది ఒక ఇట్లా బ్యాగ్స్కి డిజైన్ వస్తాయి కదా, ఆ డిజైన్ రూపంలో ఒక బటన్ సెట్ చేయబడుతుంది. ఎవరైనా ఇట్లా చేస్తారని తెలిసినప్పుడు ఆ బటన్ పుష్ చేస్తే ఇలా ప్రోగ్రామ్ చేసిన ప్రకారము అది ఆ నంబర్కి SMS సెండ్ చేసేది. నేను ప్రాబ్లం చేసేది గూగుల్ లొకేషన్ సెండ్ చేసినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఇలా ఏ నెంబర్ అయితే ప్రోగ్రామ్ చేస్తున్నామో ఆ నెంబర్ చూసిన వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం చేసి ఒక 10-20 మినిట్స్లో ఇక్కడికి వచ్చే వాళ్ళని కాపాడతారు. మీరు చెప్పండి, మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు? మీ పేరు ఏంటి? నా పేరు నిషాల్. ఇవాళ దీని ప్రాజెక్ట్ పేరు ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది? స్మార్ట్ బ్లైండ్ స్టిక్. ఇది బ్లైండ్ పర్సన్స్ కోసం, అంటే వాళ్ళు ఇట్లా పార్క్స్లలో ఎక్కడన్నా రోడ్ సైడ్స్ అక్కడ వాకింగ్ చేసేటప్పుడు అట్లా రాళ్ళు బండరాళ్ళు అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు కింద పడే అవకాశాలు, ఇట్లా నడిచేటప్పుడు ఏమైనా ఇట్లా గుంతలు లాంటివి ఏమైనా ఉంటే ఇది డిటెక్ట్ చేసి వాళ్ళకి సిగ్నల్ ఇస్తుంది అన్నట్టు. అట్లా సిగ్నల్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని దాటుకొని వెళ్ళిపోగలరు. ఐఎమ్ యోగేష్. నుంచి వచ్చారు? అమ్మాపురం, ZPHS అమ్మాపురం, తొర్రూరు మండల్. మీరు ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు, అది ఎలా ఉపయోగపడుతుంది అసలు? దాని పేరేంటి? This is the ATC, automatic toilet cleaner. It is made for students and patients. They can use toilets without flushing water in the toilets. So we came up with an idea. So most of the students do not clean washrooms, toilets after going washrooms. So we came up with an idea to solve this. That is ATC automatic toilet cleaner. When the students kept foot on the step, tap open and water flows automatically. After urination also same process applied. This is our project to apply this. Thank you. మీ పేరేంటి? ఎస్కే అబ్దుల్ రెహమాన్. ఏ స్కూల్ నుంచి వచ్చారు? గాదిగ్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్. మీ ప్రాజెక్ట్ పేరేంటి? డెవలప్మెంట్ ఆఫ్ సిటీ. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చెప్పు, ఎలా డెవలప్మెంట్ చేయడంలో మీరు ప్రాజెక్ట్లో చెప్పు ఒకసారి. ఇదేంటి, దీని ఫ్యాన్ తిరుగుతుంది కదా, దీని ఉపయోగం ఏంటి, ఎలా దానికి బిల్డింగ్ సంబంధించింది కావచ్చు. విద్యార్థులు డెవలప్మెంట్ ఆఫ్ సిటీ అనే ప్రాజెక్ట్ని ఎగ్జిబిట్ చేశారు. బాబు చెప్పండి, ఎలా వర్క్ చేస్తారు మీరు? ఇదేంటి ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేస్తారు, ఇదేంటి అదేంటి? ఇది విండ్ పవర్ యాంగిల్. ఓకే. ఇదేమో సోలార్ పవర్, సన్తో నడుస్తుంది. ఈ రెండు కలిపి అంతా పవర్ జనరేట్ అవుతుంది, ఆ సిటీ తీసుకుంటుంది అంతా. లైట్స్, మెయిన్ లైట్. ఓకే, దీనివల్ల ఉపయోగం ఏంటి? కరెంట్ తయారవుతుంది. సార్ అమ్మ పేరు చెప్పండి. మై నేమ్ ఇస్ ఆర్ కావేశ్. ఐ యామ్ ఫ్రమ్ ZPHS పర్వతగిరి. మీ ప్రాజెక్ట్ పేరేంటి? గ్లోబల్ వార్మింగ్. సో అది ఎలా వర్క్ చేస్తుంది కొంచెం చెప్తారా? గ్లోబల్ వార్మింగ్ అంటే ఎర్త్ హీట్ అయ్యేది గ్లోబల్ వార్మింగ్ ఉంటుంది. ఎర్త్ ఎలా హీట్ అవుతుందంటే 1 minute అక్కడ స్విచ్ ఉంటుంది. సన్ నుంచి వచ్చిన రేస్ ఎర్త్ మీద పడి, ఎర్త్ అనేది సన్ నుంచి వచ్చిన రేస్ ఎర్త్ మీద పడి ఎర్త్ ఆ రేస్ వెదర్కి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటే ఎర్త్ హీట్ అవుతుంది. ఎందుకు సన్ నుంచి వచ్చిన రేస్ వెదర్కి రిఫ్లెక్ట్ అవ్వాలంటే కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అయ్యి సన్ నుంచి వచ్చిన రేస్ వెదర్కి రిఫ్లెక్ట్ అవ్వదు. కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యిందంటే డిఫారెస్టేషన్ వల్ల, పొల్యూషన్స్ వల్ల, ఫ్యాక్టరీ పొల్యూషన్, వెహికల్స్ పొల్యూషన్ వల్ల
కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అయ్యి సన్ నుంచి వచ్చిన రేస్ వెదర్కి రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఈ ప్రాజెక్ట్ చేయాలని ఎలా ఆలోచన వచ్చింది? మీ యొక్క టీచర్స్ ద్వారా వచ్చిందా, మీరే స్వయంగా తయారు చేసుకోండి, మీ యొక్క సొంత ఆలోచన వచ్చిందా? నో సార్, కొంచెం టీచర్స్ది ఫ్రెండ్స్ది హెల్ప్ తీసుకున్నాం సార్. ఈ మెటీరియల్ ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు ఇందులో? థర్మోకోల్, చార్ట్స్, కలర్ చార్ట్స్, ఇక్కడ ఇవి తీసుకొచ్చారు కదా, ఇవి ఏంటి? యానిమల్స్. అది ఎక్కడ తెచ్చారు? ఇవి కొనుక్కొచ్చిన షాప్లో తెచ్చారు సార్. ఏ స్కూల్ నుంచి వచ్చారు? నేను జెడ్పీహెచ్ఎస్ తిగలవేణి నుంచి వచ్చాను. ప్రాజెక్ట్ పేరేంటి? వాటర్ పొల్యూట్ కంట్రోల్. ఎలా వర్క్ చేస్తుంది ఒకసారి చెప్తారా? ఇది వాటర్లో వదిలేసినప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ తిరుగుతూ ఉంటుంది సార్. ఇలా తిరుగుతూ ఉంటుంది సార్ కన్వేయర్ బెల్ట్ తిరిగినప్పుడు ఇక్కడికి ఏమైనా చెత్త లాంటిది వచ్చినప్పుడు దీనిలో డబ్బాలో పడిపోతుంది సార్. వెనక ఫ్యాన్ తిరగడం వల్ల ముందుకు కదులుతూ ఉంటారు. మనం నైట్ టైం కూడా క్లీన్ చేసుకోవచ్చు సార్. లైట్స్ ఉంటాయి సార్. దీనివల్ల ఇప్పుడు చెత్త చెరువులు ఆగం కావడం కానీ ఖరాబ్ కావడం జరగదు సార్. నీట్గా చాలా క్లీన్గా ఉంటాయి సార్. మీకు ఐడియా ఎలా వచ్చింది? నేను రోజు స్కూల్ నుంచి ఇంటికి పోయే దారిలో పెద్ద చెరువు ఉంటుంది సార్. దాని నిండా ఎప్పుడు చెత్తనే ఉంటుంది సార్. దాన్ని చూడడం వల్ల నాకు ఇట్లా తయారు చేయాలని అనిపించింది సార్. ఇందులో ఏ మెటీరియల్ యూజ్ చేశారు? నేను పీవీసీ పైపులు, 2 మోటార్లు, వుడ్, ఇంకా థర్మోకోల్ షీట్, స్విచ్చెస్, వైర్స్, బ్యాటరీస్. మీ యొక్క గోల్ ఏంటండి? మా యొక్క గోలు ఎలక్ట్రికల్ ఇంజనీర్. ప్రాజెక్ట్స్ విద్యార్థులు వచ్చారు, మీ పేరు చెప్పండి. శ్రీవాణి. ఏ స్కూల్ నుంచి వచ్చారు? జెడ్పీహెచ్ఎస్ తాళపూసపల్లి. మీ ప్రాజెక్ట్ పేరేంటి? ఫైబర్ టు ఫ్యాబ్రిక్. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఈ ప్రాజెక్ట్ గురించి? మై నేమ్ ఇస్ శ్రీవాణి. ఐ యామ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఈ కాటన్ రైతులు తీసుకుపోయి జిన్నింగ్ ప్రాసెస్ అంటే మిషన్లో వేసిస్తే ఈ గింజలు సీడ్స్ తీసేసి ఈ క్లాత్, ఈ ఫైబర్ ఉంటుంది. స్పిన్నింగ్ మిషన్లో థ్రెడ్ తయారవుతుంది. వీవింగ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి హ్యాండ్లూమ్స్, ఒకటి పవర్ లూమ్స్. హ్యాండ్లూమ్స్ అంటే చేతులతో తయారవుతుంది, పవర్ లూమ్స్ అంటే కరెంట్తో తయారవుతుంది. ఇది మోడల్. ఇది నిలువుగా ఉండేది, వార్ఫ్ అడ్డంగా ఉండేది లెఫ్ట్, ఇది హార్జెంటల్, ఇది వర్టికల్. దీని యొక్క ఉపయోగం మోస్ట్గా బాగా దీని ఉపయోగం ఏంటంటారు? డ్రెస్ చేయడం. మీకు ఈ ప్రాజెక్ట్ చేయాలని మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? డాక్టర్ కావాలనుకుంటున్నాను. సో మన ఇక్కడ వచ్చారు, ఆమె పేరు చెప్పండి. నా పేరు ఇందు. నేను జెడ్పీహెచ్ఎస్ కమల్పల్లి నుండి వచ్చాను. నా ప్రాజెక్ట్ వచ్చేసి సోలార్ ఫార్మర్స్ క్యాప్. ఇది మల్టిపుల్ ఫ్యూచర్స్ అన్నమాట. ఇది మేము స్పెషల్గా ఫార్మర్స్ కోసమే డిజైన్ చేసాం. ఎందుకంటే ఫార్మర్స్ కంఫర్ట్ కోసం, సేఫ్టీ కోసం అని చెప్పేసి మేము ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసాం. దీనికి మల్టీ ఫ్యూచర్స్ అనే ఉంటాయి. ఒకటి అంబ్రిల్లా, ఇంకోటేమో సోలార్ ఫ్యాన్, ఇంకోటి లైట్. ఇవి అంబ్రిల్లా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, సపోజ్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఫీల్డ్కి వెళ్తారు రైనీ సీజన్ అనే కాదు, వర్షం పడే ఏ టైంలో అయినా మనకి క్యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఇలా పైకంటే ఈ క్యాప్ ద్వారా ఈజీగా అయిపోతుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాన్ ఎందుకనంటే, ఇప్పుడు సపోజ్ సమ్మర్ సీజన్ అనుకోండి, సమ్మర్ సీజన్లో బాగా ఉబ్బరిస్తే స్వెట్ అనేది వస్తుంది. అట్లా వాళ్ళకి ఈజీ కోసం అని చెప్పేసి మేము ఈ ఫ్యాన్ని కూడా ఫిట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ లైట్ ఎందుకు పెట్టుకున్నామంటే, ఇప్పుడు సపోజ్ నైట్ టైం కూడా ఫార్మర్స్ ఫీల్డ్కి అనేది వెళ్తారు. సో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సేఫ్టీ కోసం, కింద ఇన్సెక్ట్స్ ఉన్నాయా, స్నేక్స్ ఉన్నాయా అని వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పేసి మేము లైట్ అనేది ఫిట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ మొత్తం సోలార్తో కాకుండా ఇది మొత్తం ఎలక్ట్రిక్తో కాకుండా సోలార్ ప్యానల్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ చేయడానికి మీకు ఎలాంటి ఆలోచన చేయాలనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇది చేసినందుకు నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఈ ప్రాజెక్ట్ ని ఎంచుకున్నారు కదా, మీకు ఇన్స్పిరేషన్ అయినటువంటి సందర్భాలు ఏంటి? బికాస్ మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్, సో నేను అందుకే ఇది ఎంచుకున్నాను అన్నమాట. మా డాడీకి ఈజీ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ని ఎంచుకున్నా. మీ గోల్ ఏంటి? నా గోల్ పోలీస్, ఐపీఎస్. నా పేరు ఆనంద్. ఏ స్కూల్ నుంచి వచ్చారు? జెడ్పీహెచ్ఎస్ నర్సింహులపేట. మీ ప్రాజెక్ట్ పేరేంటి? సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ ఫర్ అగ్రికల్చర్. ఇందులో వివిధ రకాల మెటీరియల్స్ యూజ్ చేశారా? ఎలా వర్క్ చేస్తుంది మీ ప్రాజెక్ట్ చెప్తా ఒకసారి? చెప్తాను. ఈ ఎగ్జిబిట్ నేమ్ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ ఫర్ అగ్రికల్చర్. అంటే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఇట్లాంటి ప్లాంట్స్, క్రాప్స్ని డ్యామేజ్ చేస్తాయి. అంటే వాటిని తగ్గించి ఇట్లాంటి క్రాప్స్ని అంటే ఇంక్రీజ్ చేయడానికి ఇది ఒక సోలార్ ప్యానల్. అంటే మార్నింగ్ టైం సన్ రైస్ వస్తూ ఉంటాయి కదా, ఆ సన్ రైస్ని రిసీవ్ చేసుకొని ఇది ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ టైం ఆటోమేటిక్గా ఇది ఆన్ అవుతుంది. ఇలా వాటర్ ఆయిల్ పోయాలి, దాన్ని ఎమల్సిఫైడ్ అంటాం.
ఆ చిన్న చిన్న కీటకాలు వీటిని తింటూ ఉంటాయి కదా, అవి నైట్ పూట ఇట్లాంటి వాటిలో ప్లేస్ చేస్తే ఆ నైట్ పూట ఆ చిన్న చిన్న కీటకాలు వీటి చుట్టూ తిరిగి ఇలా పడి చనిపోతాయి. అంటే మనం వితౌట్ మనీ, పైసలు ఖర్చు లేకుండా, మరి అలాగే కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ప్రాసెస్ తోని మనం ఇన్సెక్టిసైడ్స్ ని మనం డిక్రీజ్ చేయొచ్చు, అలాగే ప్లాంట్స్ గ్రోత్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. మీకు ఈ ప్రాజెక్ట్ చేయాలని ఎలా ఆలోచన వచ్చింది? ఇది అంటే ఫార్మర్స్ బాగా యూజ్ అవుతుందని, అంటే మా ఇంట్లో అంటే చాలా మంది ఇట్లాంటి వాటిని ఇన్సెక్టిసైడ్స్ ని తగ్గించడానికి చాలా మనీ ఎర్న్ చేసి యూజ్ చేశారు. కాబట్టి ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ తోని యూజ్ చేయాలని. ఇది భవిష్యత్తులో ఏమనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావు? నాకు ఇంజనీర్. ఈ తేజన్. ఏ స్కూల్ నుంచి వచ్చారు? శ్రీ పాణిని హై స్కూల్. ఈ ప్రాజెక్ట్ పేరేంటి? ఆటోమేటిక్ ట్యాంక్ ఆఫ్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇది ఒక ట్యాంక్ అంకుల్, ఇది బోర్, ఇది ఇంగ్లీష్. దిస్ ఇస్ బోర్. అజ్యూమ్ దట్ దిస్ ఇస్ బోర్, దిస్ ఇస్ motor. Whenever the tank was empty, we want to put switch on, and sometimes we can forget and the water will be overflowing. The water, fresh water is waste. So in this process we can save water automatically. We can save water automatically. In this way, see, 1 minute. This is bore, this is motor, this is tank. When the switch on, see the water pump and automatically it can off. The motor is off. See the automatically motor off. Whenever we use the water, and it will automatically on. And we want to, whenever this water go down, the tank will empty. We want to add some components for it, and we can get automatically on and off. But in this project I just do only tank off. If they are select me in state level, I will do automatically solar power with automatically on off. What are the materials are used in this project? In this project, motor, switch, BC547 transistor, 4007. Where did you collected this one? I collected this in bookstall or. Your goal? My goal is an businessman. ఏ స్కూల్ నుంచి వచ్చావు? జెడ్పీహెచ్ఎస్ రాజోల్. ఒకసారి చెప్తావు ప్రాజెక్ట్ గురించి, ఎలా వర్క్ చేస్తావు? ఇది ఎయిర్ తో నడుస్తుంది, ఎలాంటి స్ప్రెజర్ అవసరం లేదు, దీనికి ఎలాంటి ఫ్యూల్ అవసరం లేదు, ఇది ఎలాంటి సోలార్ ప్యానల్స్, దీనికి ఎలాంటి పవర్ ఏం అవసరం లేదు, ఫ్యూల్ అవసరం లేకుండా దీన్ని ఎయిర్ తోనే నడపవచ్చు. దీన్ని ఎయిర్ తోనే చేసినాం. ఎయిర్ తో ఎలాంటి రైతులకి పిచికారీ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఫెర్టిలైజేషన్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎక్కువ దూరం కూడా చేసుకోవచ్చు. ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచే ఎంత దూరం తోట మొత్తం కొట్టుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? దీనికి మా నాన్న అంత కష్టపడుతుంది అనిపించింది, ఇంట్లో డబ్బులు లేక అనిపించింది. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు? సైంటిస్ట్. జెడ్పీహెచ్ఎస్ వెంకట్రాపురం. మీ ప్రాజెక్ట్ పేరేంటి? రైన్ డిజిటల్. ఒక్కసారి చెప్తావా ప్రాజెక్ట్ గురించి? ఇది ఇప్పుడు వర్షం వచ్చిందంటే, ఇప్పుడు ఈ నేల మీద నీళ్లు పడ్డాయి అనుకో, ఈ అలారం పోతుంది. అప్పుడు బట్టలు గిన తడవకుండా చేస్తుంది. ఇప్పుడు తడితే ముఖ వాసన వస్తాయి కాబట్టి తడవనీయకుండా చేస్తుంది. ఏం మెటీరియల్ తెచ్చుకున్నావు బయట నుంచి? బయట నుంచి ఈ హెచ్డబ్ల్యూ బ్యాటరీ, ఈ చిప్స్, కాలరు. ప్రాజెక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అందరికి ఇప్పుడు కొంతమంది బట్టలు తడిసి ముక్క వాసన వస్తుంది, వాళ్ళకి అట్లా కాకుండా చేస్తుంది. నీ గోల్ ఏంటి భవిష్యత్తులో ఏమైంది? డాక్టర్. దాని మీ పేరు చెప్పండి. మనోజ్ సార్. ఏ స్కూల్ నుంచి వచ్చారు? నేను ఏకశీల స్కూల్ నుంచి వచ్చాను. మీ ప్రాజెక్ట్ పేరేంటి? రిమోట్ కంట్రోల్ రెస్క్యూ బోట్. ఒకసారి మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమా? మన 2 తెలుగు స్టేట్స్ ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయి సార్. దాంట్లో మనకు తెలంగాణలో మహబూబాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, ములుగు ఈ డిస్ట్రిక్ట్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్ అనేది ఖమ్మంలో జరిగింది. తిన పేరు సుబాన్ ఖాన్. తన జేసీబీతోని 9 మెంబర్స్ని సేవ్ చేశాడు. ఇది ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర జరిగింది సార్.
తినని మనం అప్రిషియేట్ చేయొచ్చు, కానీ తిన లైఫ్ రిస్క్లో ఉంది. మళ్ళీ ఫ్లడ్స్ వల్ల 2 చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది, మరియు ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు. ఈ టెంపుల్స్ చెరువులలో మునిగిపోయారు. నేను నా ప్రాజెక్ట్ని ఫ్లడ్స్లో నుంచి ఇన్స్పైర్ అయ్యాను సార్. ఇది ఒక రిమోట్ కంట్రోల్ బోట్. దీన్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి పొల్యూషన్ రాదు, మరియు ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ జరగవు. ఈ బటన్ని నొక్కితే ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. పర్సన్ సేవ్ ప్లేస్లో ఉండి విక్టిమ్స్ని సేవ్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ వల్ల. మరియు కింద ప్యూరిఫైయర్, అది రివర్ క్లీనర్ ఉంటుంది. ఆ రివర్ క్లీనర్ చెరువులో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్స్ మరియు డస్ట్ పార్టికల్స్ అన్ని కలెక్ట్ చేసి దాన్ని ఫ్యూయల్ లాగా చేంజ్ చేస్తుంది. ఒకవేళ ఈ బ్యాటరీ అక్కడ అయిపోతే ఆ ఫ్యూయల్ దీన్ని రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దీనివల్ల మనము పర్సన్స్ని కాపాడచ్చు, మరియు ఇలా చెరువుని క్లీన్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ ఎలా ఎంచుకున్నారు, అసలు ఎలా అనిపించింది? నాకు ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఈ ప్రాజెక్ట్ మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించింది? నేను ఫ్లడ్స్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్స్ చదవడం వల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది. మీ భవిష్యత్తు గోల్ ఏంటి? భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఎగ్జిబిట్స్ ఎన్నో చేయాలి. గోల్ భవిష్యత్తులో ఏమవుతుంది? కలెక్టర్. సార్ మీరేనా? సార్ చెప్పండి, మీరు ఈ ప్రాజెక్ట్ చేపించారు, విద్యార్థులకు అవగాహన ఎలా ఉంది? విద్యార్థులు ఏమంటున్నారు? ఈ స్టాల్కి వచ్చారు కదా, ఇలా ఎగ్జిబిట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సార్, ఇలాంటి ఎగ్జిబిట్స్ చేయడం అనేది పిల్లల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రూపొందించడము, అదేవిధంగా చిన్నతనం నుంచే వాళ్ళలో ఉన్నటువంటి శాస్త్రవేత్తని వెలికి తీయడం వల్ల భవిష్యత్తులో ఎన్నో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ఈ చిన్న ప్రాజెక్ట్స్తోనే వాళ్ళు పెద్ద ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నారు. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు? నియర్ అబౌట్ 200 మెంబర్స్ వరకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. నియర్ అబౌట్ 15 రూమ్స్ అలాట్ చేశారు. ప్రతి రూమ్లో ఇన్నోవేషన్ అన్నీ వచ్చాయి. మీ స్కూల్ నుంచి ఎంతమంది వచ్చారు? మా స్కూల్ నుంచి నియర్ అబౌట్ 10 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. ఏమేమి ప్రాజెక్ట్స్ వచ్చాయండి? ఒకటి ఈ రెస్క్యూ బోట్ ఒకటి ప్రిపేర్ చేశారు. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నటువంటి చాలాటువంటి ఎక్విప్మెంట్స్ తయారు చేయడం జరిగింది. ఒకవేళ రైతు తన యొక్క ధాన్యాన్ని బయట ఆరబోస్తే, సడన్గా వర్షం వస్తే ఆ ధాన్యాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి. అదేవిధంగా రీసెంట్లో మన కేరళలో చూసాం, ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోవడము, చాలామంది ప్రాణాలు కోల్పోవడము. అలా బ్రిడ్జి కొట్టుకోపోకుండా హైడ్రాలిక్ జాక్స్ని ఉపయోగించి ఆ బ్రిడ్జిని ఎత్తడం వల్ల ఫ్లోటేషన్ని, అదేవిధంగా హెల్త్ అండ్ హైజీన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది సార్. ఇషన్ ప్రాజెక్ట్ పేరు ఏంటి? ప్రాజెక్ట్ పేరు మ్యాథ్స్ క్విజ్ బోర్డ్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాజెక్ట్. ఈ క్విజ్ బోర్డ్ అనేది ఇటు పక్క క్వశ్చన్స్ ఉంటాయి, ఇటు పక్క ఆన్సర్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అయిందనుకో బల్బ్ వెలుగుతుంది, రాంగ్ ఆన్సర్ అయిందనుకో బల్బ్ వెలుగుతుంది. దీని యూజ్ అంటే ఇది మ్యాథ్స్ అదే ఫార్ములాస్ నేర్చుకోవచ్చు దీనివల్ల. నువ్వు ఈ ప్రాజెక్ట్ ఇలా చేస్తున్నావు, ఈ ప్రాజెక్ట్ని ఎంచుకోవాలనుకున్నారు, మ్యాథ్స్ రకరకాల ఫార్ములాస్ యూజ్ చేశారు, ఎలా ఎందుకు అనిపించింది ఈ ప్రాజెక్ట్ చూస్ చేసుకోవడానికి? ట్రిగ్నోమెంట్రీ కొంచెం ట్రిగ్నోమెంట్రీలో ఫార్ములాస్ కొంచెం హార్డ్ ఉంటాయి, అవి నేర్చుకోగలరని ఇట్లా చూస్ చేసుకున్నాం. ఓకే, మీ గోల్ ఏంటి అసలు? గోల్ ఒక పోలీస్ నుంచి వచ్చారు. టీజీఎంఎస్ మరిపేట. మీ ప్రాజెక్ట్ పేరేంటి? క్వేక్ ఇండికేటర్. ఒకసారి చెప్పండి ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు ఫ్లడ్స్ వస్తే మనకి 2-3 days ముందే అలర్ట్ వస్తుంది, మీరు డేంజర్ జోన్ లో ఉన్నారు, సేఫ్ జోన్ లోకి వెళ్ళామని మనకి అలర్ట్ వస్తుంది. అదే ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు మనకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం రాదు. అసలు ఎర్త్ క్వేక్ ఎట్లా వస్తుంది? టెక్టానికల్ ప్లేట్స్ ఒకటి గుద్దుకోవడం వల్ల అలా మనకి వస్తుంది అనమాట. ఆ ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు 20-30 story బిల్డింగ్స్ లో కనీసం 2000 మెంబర్స్ ఉంటారు. 2000 మెంబర్స్ ఉంటారు. అలా 2000 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సడన్ గా వాళ్ళు ఉండరు. ఇప్పుడు నార్త్ ఇండియాలో కాశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్, నెక్స్ట్ వేరే దేశాలలో జపాన్, ఫిజీ, ఇండోనేషియాలో అక్కడ వాళ్ళకి చాలా మంది కుకే వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం 20-30 story బిల్డింగ్స్ కట్టేటప్పుడే మనం పిల్లర్స్ వేస్తాం కదా, అలాంటి టైంలో ఒక 20 to 30 feet ఐరన్ రాడ్ అనేది భూమి లోపలికి దాంతో పాటే వేయాలి. వేసినప్పుడు ఐరన్ రాడ్ ఇలా బెండ్ చేయాలన్నమాట. ఈ ఐరన్ రాడ్ పిల్లల లోపల ఉంటుంది, దాన్ని ఇలా బెండ్ చేయాలి. ఈ బెండ్ చేసిన దానికి ఒక బాల్ లాగా ఒకటి హ్యాంగ్ చేయాలి. హ్యాంగ్ చేసిన దాని కిందనే ఒక సాకెట్ అరేంజ్ చేయాలి. ఈ సాకెట్కి బయట వాళ్ళకి ఒక వైర్ కనెక్షన్ ఇవ్వాలి. బల్బ్ అన్నా, అలారం అన్నా, ఏమన్నా బజర్, ఇండికేటర్, అలా ఏదన్నా ఇండికేటర్ ఇవ్వాలి. అలాంటి టైంలో ఎప్పుడైనా లోపల ఏమన్నా టెక్టానికల్ ప్లేట్స్ ఒక్కొక్కసారి చిన్న నుంచి పెద్దగా అవుతుంది. అలాంటి టైంలో ఎప్పుడైనా కొంచెం ఏమన్నా మూమెంట్ ఉంటే ఐరన్ రాడ్ లోపల ప్లేట్స్ కదిలినప్పుడు ఐరన్ రాడ్ మూమెంట్ ఉంటుంది, ఇలా వైబ్రేట్ అవుతుంది. అలాంటప్పుడు ఇది ఇలా మూమెంట్ అయ్యి ఇది ఇట్లా
లైట్ వస్తుంది. అప్పుడు ఒకవేళ అన్ని స్టోరేజ్ బిల్డింగ్స్లో కనీసం 2000 మెంబర్స్ ఉంటే కనీసం 50% అంటే 1000 మెంబర్స్ అయినా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నా ప్రాజెక్ట్. ఇంత మంచి ప్రాజెక్ట్ ఎంచుకున్నారు. ఎందుకు మీ ప్రాజెక్ట్ ఎలా చేయాలనిపించింది? ఎలా థాట్ వచ్చింది? నేను ఫోన్లో చూసినప్పుడు చాలా మంది చనిపోయారు. అంటే ఈ మధ్యన జపాన్లో కూడా చాలా ఎర్త్క్వేక్స్ వచ్చాయి. చాలా మంది ఒకరైతే వాళ్ళ మమ్మీని డాడీని కోల్పోయినందుకు పాపం చాలా ఫీల్ అయ్యారు, చాలా ఏడ్చారు. రాత్రి పగలు పాపం తినకుండా చాలా 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 బాధపడ్డారు. అలాంటి టైంలో నేను చూసి నాకు ఇలాంటి ఐడియా వచ్చింది. ఏదైనా వాళ్ళకు ఉపయోగపడేటట్టు వాళ్ళకి అలారం సౌండ్ ఏమన్నా వచ్చేలాగా అని అలా ఐడియా వచ్చింది అనమాట. నాది లాయర్, క్రిమినల్ లాయర్. మేము ఏకశిల స్కూల్ నుంచి వచ్చాం. పేరేంటి? భువన్ సాయి. ప్రాజెక్ట్ పేరేంటి? హైడ్రాలిక్ బ్రిడ్జ్. నేను ఈ ప్రాజెక్ట్ని ఎందుకు ఎంచుకున్నానంటే మనం చూసినట్లయితే ఇటు కేరళలో చాలా బ్రిడ్జెస్ అంటే వైనాడులో చాలా బ్రిడ్జెస్ కూలిపోవడం, చాలా మంది చనిపోవడం వంటివి జరిగినాయి సార్. అయితే అక్కడ ఆర్మీస్ 24 అవర్స్లో రెస్క్యూ చేసి ఒక బ్రిడ్జిని కట్టేస్తారు. ఆ బ్రిడ్జి వల్ల చాలా మంది లైఫ్స్ కూడా సేవ్ చేసుకున్నారు. అలాగే మన 2 తెలుగు స్టేట్స్లో కూడా చాలా డ్యామ్స్ కూలిపోవడం కానీ బ్రిడ్జెస్ కూలిపోవడం కానీ జరిగినాయి సార్. అందువల్ల చాలా మంది వాళ్ళ లైఫ్స్ని కూడా కోల్పోయారు సార్. మరియు వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా స్పాయిల్ అయింది, ఫెర్టిలిటీ లేకుండా పోయింది సార్. అయితే ఈ ప్రాజెక్టు ఇది హైడ్రాలిక్ జాక్స్ బిల్డ్ చేస్తారు సార్. ఇది ఎప్పుడైతే వరదలు వస్తాయో సార్ దీని పక్కన ఒక ఆపరేటింగ్ రూమ్ ఉంటుంది సార్. అప్పుడు ఆపరేటింగ్ రూమ్లో ఒక ఆపరేటర్ ఉంటుంది సార్. తను ఈ జాక్స్ని ఇట్లా పైకి లేపుతారు సార్. దాంతో ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా ఎటువంటి డ్యామేజ్ కలగదు సార్. మరియు వాటర్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది. సైడ్స్కి విలేజెస్లకి ల్యాండ్స్కి కూడా ఎటువంటి డ్యామేజెస్ కలగదు సార్. మరి ఈ ప్రాజెక్టు మన గవర్నమెంట్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది సార్. ఎందుకంటే అక్కడ మన ఇండియాలో మొత్తం 1,73,000 బ్రిడ్జిలు ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పటిదాకా ఒక ఎక్కువ 50 కంటే ఎక్కువనే బ్రిడ్జిలు కూలిపోయినాయి సార్. ఇది నేను చాలా సార్లు న్యూస్లో కూడా చూసాను సార్. ఇది మెయిన్గా ఇది సార్. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల కూడా చాలా మంచి ప్రాణాలు కూడా కోల్పోయారు సార్. థ్యాంక్స్. ఏ గణేష్. ఏ స్కూల్ నుంచి వచ్చావు? జెడ్పీహెచ్ఎస్ దంతాలపల్లి. మీ ప్రాజెక్ట్ పేరేంటి? కాంపాక్ట్ పార్కింగ్. ఒకసారి చెప్పు. ప్రస్తుతం వేగంగా జరుగుతున్న అర్బనైజేషన్ అంటే పట్టణాంగీకరణ వలన అందరూ సిటీలో స్థిరపడాలని అనుకుంటున్నారు. దానికి వారు సిటీలో ఇంటి స్థలం కొనాలంటే చాలా మనీ పెట్టాల్సి వస్తుంది. దానికి వారు తక్కువ యార్డ్స్ ప్లేస్ కొనుక్కొని ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. వారికి పార్కింగ్ ప్లేస్ లేకుండా పోతుంది. చాలా తక్కువ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అప్పుడు వారు అక్కడ కార్ పార్కింగ్ చేయాలన్నా మళ్ళీ కార్ రివర్స్ తీసి బయటికి రావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. దానికి నేను తయారు చేసిన అంటే ఒక రిటర్న్ తీయాలంటే కాంపౌండ్ వాల్కి తగలడం కానీ హౌస్కి తగలడం కానీ జరుగుతుంది. అలా కాకుండా ఉండడానికి నేను తయారు చేసిన పార్కింగ్ వీల్ వలన మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కార్ టర్న్ చేయొచ్చు. ఎలా అంటే స్విచ్ చేస్తే టర్న్ అవుతుంది. స్విచ్ వేయగానే ఈ కార్ కాస్త రిటర్న్ అవుతుంది. అప్పుడు మనకి కార్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది మరియు సమయం కూడా ఆదా. I am studying 8th class in ZPHS GKpeta. My topic name is Smart Energy Usage. అంటే మనం ఇంట్లలో కరెంటు వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం ఎటైనా వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ చేసి మనం ఎటైనా పోతే మనకి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేస్తే మనకి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే ఎనర్జీ కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ. పేరేంటి? మణిగోపాల్. ప్రాజెక్ట్ పేరు చెప్పే. మ్యాగ్నెటిక్ లివిటేషన్. ఎలా వర్క్ చేస్తుంది? దీంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ పెన్సిల్ మనం లివిటేట్ చేసాం. ఒక మ్యాగ్నెట్స్ వల్ల పెన్సిల్ని సస్పెండ్ చేయగలం. వెనక మ్యాగ్నెట్స్ రిపల్సివ్ ఫోర్స్ని చేస్తున్నాయి. ముందు మ్యాగ్నెట్స్ అట్రాక్టివ్ ఫోర్స్ చేస్తున్నాయి. పెన్సిల్కి టిప్కి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది. మనం ఈ పెన్సిల్ యొక్క వెయిట్ని గ్రావిటేషనల్ ఫోర్స్ కన్సిడర్ చేస్తాం. ఈ ఫోర్సెస్ అన్ని కలిసి ఈ పెన్సిల్ని గాల్లో మిడ్ లేయర్లో పెట్టాయి. వేరే మెటీరియల్ ట్రైన్ తయారు చేయొచ్చు.
ట్రైన్ తయారు ఓకే, నీ గోల్ ఏంటి అసలు? నా గోల్ పోలీస్. స్కూల్ నుంచి వచ్చారు, మీ పేరేంటి? Sripani High School. My name is Jibindusri. మీ ప్రాజెక్ట్ పేరేంటి? Multi-purpose usage of water. అది ఒకసారి చెప్పమ్మా. Assume that this is a bore well. We are grabbing water from the bore well to the aquafarm. Downwards we have cold storage. What is cold storage? A farmer stores their agricultural products in this. Cold storage runs with electricity, but due to the aquafarm and cold storage, the cold storage is very cool at any temperature without electricity. Next, upwards we have poultry farm. Rearing of hens is called as poultry farm. That we can produce the grains and dana for the hens. The litter comes from the down above the poultry farm. It is useful to the fishes as food. Next, biological activities of fishes. The water became as organic water. Next, I forward this organic water to the agricultural land. The agricultural land become as the organic farming. Next, what is organic farming? Organic farming is a technique which the ancient people are used for the farming. Next, the extra water of the agricultural land, it is sent into the percolation tank. Percolation tank has the capacity of absorb the water and increasing the ground level. Next, my motto is that where we have to take in the water and we are sending into the same the ground. The importance of this project for It is useful as the organic farming. The crops will grow very properly and it is very healthy for us. My name is Gugla Nandakishore. మాది పెద్దంగుర స్కూల్. ఇది ఏంటంటే ప్లాంట్ పాత్ మెథడ్ అండ్ డ్రాట్ ఏరియాస్. మనం హరితహారం వనమహోత్సవం ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎక్కువ మొత్తంలోనే చెట్లు నాటుతారు. చెట్లు నాటిన తర్వాత వాటికి నీళ్లు పోయడం కానీ వాటికి ఫెన్సింగ్ అట్లాంటివి ఎవరు పట్టించుకోరు. దీనికి ఏం చేయాలంటే ఆ చెట్టు నాటిన తర్వాత దాని పక్కనే కుండ పాతాలి. కుండ కింద ఒక హోల్ పెట్టాలి. హోల్ పెట్టిన తర్వాత అందులో నీళ్లు పోస్తే ఆ నీళ్ళు అనేటివి కుండలో నుండి ఆ హోల్ నుండి ఒక్కొక్క చుక్క అనేది కింద గారడం వలన కింద చెట్టు పక్కన అంతా తేమ ఉంటే ఆ చెట్టు ఆ నీళ్ళని పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఆ కుండలో ఉన్న నీళ్లు ఆవిరవ్వకుండా కుండలో ఉన్న నీళ్లు ఆవిరవ్వకుండా మూత పెట్టాలి. మూత కూడా హోల్ చేసి ఎప్పుడైనా వర్షం పడిన తర్వాత వర్షం పట్టి ఆ మూతలో వర్షపు నీళ్లు పడి హోల్ నుండి లోపలికి పోతాయి. లోపలికి పోవడం వలన అది మళ్ళీ నిండి రీఛార్జ్ అయ్యి దీనికి తడి అవుతుంది. చెట్లకు నీరు అందించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచించారు సార్, మా సార్ గైడ్ టీచర్ సార్ హెల్ప్ తీసుకున్నా, నేను ఆలోచించిన. గోల్ ఏంటి? నీ గోల్ ఏంటి?